హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఇంకొక రెసిపీతో మేము ఇంకొకటికైతే వచ్చేసాను. అయితే మేము ఈరోజు మటన్ కీమా అయితే చేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయాము. అయితే మా ఇంట్లో అయితే మా కీమా అయితే తీసుకొని వచ్చేసారు మటన్ది. అయితే నేను ఆల్రెడీ ఉల్లిగడ్డ అయితే ఫ్రై అయితే చేసి పెట్టుకున్నాను. వాళ్ళు తీసుకొచ్చాక కడిగి డైరెక్ట్ వేసేద్దామని. అయితే నేనైతే ఇక్కడైతే ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకొని చాప్ట్ అయితే చేసి పెట్టుకున్నాను. దాని తర్వాతనేమో నేను ఒక 5 minutes గోల్డెన్ నార్మల్ బ్రౌన్ అయ్యాకనేమో దీంట్లోనేమో డ్రై స్పైసెస్ అయితే యాడ్ చేశాను. లైక్ పట్టా, లవంగం, ఇలాచి, షాయి జీరా, తేజ్పత్తా అవి వేసి మంచిగా అయితే ఫ్రై చేశాను. అయితే ఉల్లిగడ్డ జర పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేశాను. ఫ్రై చేసి ఇవన్నీ ఒక 5 minutes అయితే సిమ్లో అయితే పెట్టాను. దాని తర్వాతనేమో కొత్తిమీర, పుదీనా, కీమాకైతే పుదీనా ప్లస్ పచ్చిమిర్చి చేసి ఫ్రై చేసి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అయితే ఇలా అయితే నేనైతే ఫ్రై అయితే చేసుకున్నాను. ఈరోజు ఏమో నా ఫేస్ చూపించే అంత అనిపించట్లేదు. ఫేస్ చూపించడం ఎందుకు అవసరం లేదని డైరెక్ట్ నేను కర్రీ అయితే పెట్టేశాను. దాని తర్వాత అయితే అల్లం వెల్లిగడ్డ అయితే ఫ్రెష్ అయితే నూరైతే పెట్టుకున్నాను, అదైతే వేసుకున్నాను. దాని తర్వాత మంచిగా దీన్ని అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆల్రెడీ పసుపు వేస్తాను. దాని తప్ప అయితే ఉప్పేసి మంచిగా అయితే గ్రైండ్ అయితే చేసుకుంటాను. దాని తప్ప అయితే ఇంకా వేరే ఏం యాడ్ చేయను. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరు పెట్టుకునేది, దాని స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఒక 5 minutes కోసం అట్లనే అయితే స్టవ్ మీద అయితే పెట్టేశాను. పెట్టాకనేమో నేనైతే దాంట్లో టర్మరిక్ యాడ్ చేశాను. జర పసుపు అనేది ఎక్కువ వేసుకుంటే నీసు వాసన అనేది రాదు. అయితే నేనైతే ఇక్కడైతే పసుపు అయితే వేసుకున్నాను. దాని తర్వాత ఏమో కీమా అయితే బాగా అయితే ఫ్రై అయితే చేశాను. ఆయిల్లో మంచిగా వేసి కలిపాను. పసుపు ఎంత వేసినా కానీ మటన్ కీమాకి అనేది ఈ పసుపు అంతా తెలియట్లేదు. నేను దాని నుంచి అయితే మళ్ళీ యాడ్ చేసుకున్నాను. మటన్ అంతా వేసి మంచిగా కలిపాను. మంచిగా దీన్ని ఆయిల్లో, ఉల్లిగడ్డ వేసిన ఆయిల్లో అవంతా వేసి మంచిగా ఫ్రై చేయాలి. మటన్ కీమా అనేది సపరేట్గా అయిపోయేటట్టు అయ్యాకైతేనేమో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా దాంట్లో నేనైతే సింపుల్గా అయితే ఏం యాడ్ చేయలేదు. జస్ట్ ఓన్లీ నేను దీంట్లో కారము, ఉప్పు అయితే యాడ్ చేశాను. కారం మేము ఎక్కువ తినము, మేము లైట్గానే తింటాము. దానికైతే 1.5 అయితే కారం అయితే వేసాను. వేసి అయితే బాగా కలిపాను. కారంది కలర్ అంతా రావట్లేదు. మేము ఎందుకంటే హోమ్ మేడ్ అయితే పట్టియాము, బయట నుంచే షాప్లలోకి వెళ్ళి తీసుకుంటాము కారం, పసుపు. చూద్దాం ఈసారి అయితే ఎలా ఉంటుందో. ఎండాకాలం అయితే వచ్చేసింది. ఎండుమిర్చి ప్లస్ పసుపు పట్టిద్దామని అయితే మేమైతే ఫిక్స్ అయిపోయాము. దాని తర్వాత ఇదంతా వేసాకనేమో మంచిగా కలిపి అయితే పెట్టాను. ఒక 10 minutes అయితే సిమ్లో పెట్టి అయితే మంచిగా దీన్ని అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేశాను. వాటర్ అయితే ఏం లేదు, ఆ మటన్లో ఉన్న వాటరే ఆయిల్లోనే అదైతే కుక్ అవుతుంది. అయితే మంచిగా ఫ్రై చేసేమో నేను అట్లనే పెట్టేశాను 5 minutes తర్వాత. అయితే దాని తర్వాతనేమో 2 tomatoes తీసుకొని దాంట్లోనే వేసాను. మటన్లో టమాటా ఎక్కువ వేస్తే టేస్ట్ రాదు. అయితే నేను 2 టమాటాలు తీసుకున్నాక దాంట్లో వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి లిడ్ అయితే క్లోజ్ చేసేసాను. దాని మీద నుంచి కొంచెం పుదీనా వేసాను ఫ్లేవర్ కోసము. మీరు ఈరోజు మటన్ తెచ్చి వండుకున్నారా? ఎంతమంది వండుకున్నారో నాకు కామెంట్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. దాని తర్వాతనేమో కర్రీ లీవ్స్ అయితే కంపల్సరీ వేయాలి, ఎందుకంటే మెయిన్ టేస్ట్ ఆ కర్రీ లీవ్స్ తోటే వస్తాయి. దాని తర్వాతనేమో మంచిగా కలిపి అయితే నేనైతే లిడ్ అయితే క్లోజ్ చేసి అయితే పెట్టేశాను. ఒక 5 whistles ఇన్ స్లో ఫ్లేమ్. అయితే దాని తర్వాత 5 whistles అయితే అయిపోయాయి. అయితే మటన్ అనేది చాలా ఇట్లా దగ్గరికి చేసుకున్నాం. ఇవైతే పూరీలోకి, ప్లెయిన్ రైస్, చపాతీలకి చాలా బాగుంటుంది. దాని తర్వాత ఏం చేశాను అంటే కొత్తిమీర యాడ్ చేశాను. నేను కొత్తిమీర అప్పుడైతే వేయలేదు, లాస్ట్ మూమెంట్లో వేసాను. అయితే మటన్ అంతా దగ్గరగా అయ్యే వరకు చేశాను. దీంట్లో నేను ధనియాల పౌడర్ అయితే ఏం యాడ్ చేయలేదు, జస్ట్ ఓన్లీ డ్రై స్పైసెస్ వేసాను. తర్వాత లాస్ట్ మూమెంట్లో ఏంటంటే గరం మసాలా అయితే యాడ్ చేశాను, చికెన్ గరం మసాలా. అది వేసి మంచిగా 2 అయితే బాగా కలుపుకున్నాను. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఇంకా అన్నం అయితే నేను ఆల్రెడీ వండేసుకున్నాను. కూర అయిపోయాక తిందామని వెయిట్ చేశాను. ఇంకా అంతకంత అయితే ఒక 5 minutes అయితే ఇంకా ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే చేశాను. ఫ్రై అయిపోయాక నా దగ్గర ఒక ఉగాది రోజు ఒక మ్యాంగో అనేది మిగిలిపోయింది. దాన్ని కట్ చేసి మ్యాంగో స్లైస్ అనేవి వేసాను. చిన్న స్లైస్లో కట్ చేసుకొని అయితే వేసాను. రెడీ ఫర్ మటన్ కీమా.